వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల ప్రజలు విశేషంగా స్పందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అనంగంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్తో ఇప్పుడు లోకేష్ ఇక్కడే ముగిస్తున్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను తెదేపా భారీ ఎత్తున నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు పాదయాత్ర సాగింది. సోమవారం ముగించే సమయానికి లోకేష్ 3132 కిలోమీటర్లు నడిచినట్టవుతుంది. విజయోత్సవ సభను దృష్టిలో పెట్టుకుంటే ఒక్క శ్రీకాకుళం తప్ప 12 ఉమ్మడి జిల్లాలను కవర్ చేసినట్టు అవుతుంది. వేల కిలోమీటర్లు నడవడంతో నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, రోజు వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడం, వారు చెప్పింది వినడం వంటివి లోకేష్ను నాయకుడిగా మరింత రాటుదేల్చాయి. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లాంటి సందర్భాల్లో తప్ప విరామం లేకుండా పాదయాత్ర కొనసాగించారు. సెప్టెంబర్ 9న చంద్రబాబును ప్రభుత్వం అరెస్టు చేయడంతో పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద విరామం ఇచ్చి 79 రోజుల తర్వాత నవంబర్ 27న మళ్లీ అక్కడి నుండే పునఃప్రారంభించారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా క్షత్రియులు, రజకులు, యాదవులు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, చేనేత, శెట్టిబలిజ, కురుబ ఇలా వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేక హామీలిచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, రజకుల ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్, వైకాపా నాయకులు లాక్కున్న క్వారీల్ని స్వాధీనం చేసుకుని తిరిగి వడ్డర్లకు అప్పగించడం, మత్స్యకారుల పొట్టకొడుతూ జగన్ తెచ్చిన జీవో 217 రద్దు, మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్ కాలేజీలు, ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గ్రామాల్లో అర్చకులకు వేతనాలు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, జిల్లా నియోజకవర్గ స్థాయిలో బీసీ భవనాల నిర్మాణం, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం లాంటి హామీలిచ్చారు.